ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానం కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 8వ వచనం. మనుషులను నమ్ముకొంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. దేవాతి దేవుడు ఈరోజు ఒక సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవునిని నమ్ముకుంటే నీ జీవితంలో మేలు కలుగుతుంది. మనుషులను కాదు, రాజులను కాదు, యెహోవాను మాత్రమే నువ్వు ఆశ్రయిస్తే నీకు మేలుకుతుంది. ఈ మాట ఖచ్చితమైనది. ఇది పరిశుద్ధ గ్రంథములో అనగా దేవాది దేవుడు పరిశుద్ధాత్మ చేత 66 పుస్తకాలు వ్రాయించారు. ఈ 66 పుస్తకాల్లో మధ్య వచనముగా అనగా కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం, ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మధ్య వచనముగా దేవాది దేవుడి మాటను పెట్టాడు. అనగా ప్రతి మానవ జీవితానికి ఏదో ఒక కొరత ఉంటుంది, ఏదో ఒక అవసరం ఉంటుంది. ఏ కొరత అయినా తీర్చగలిగిన వాడు నజరేయుడని యేసయ్య ఒక్కడే. నీవు నమ్మే దేవుడు ఆయన ఒక్కడే. ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను మాత్రమే నమ్ముకుంటే నీ జీవితంలో మేలు కలుగుతుంది. మనుషులను ఆశ్రయించేసేపు కొంతవరకే సహాయము, మనుషులను ఆశ్రయిస్తే కొంతవరకే నీ జీవితంలో ఊరట కలుగుతుంది. కానీ మనుషులను పక్కన పెట్టి, రాజులను పక్కన పెట్టి, అధికారులను పక్కన పెట్టి నీ జీవితంలో ఏది కొరతున్నా, ఏ అవసరతున్నా, ఏ యొక్క అపాయం ఎదురుగా ఉన్నా, ఏ బలహీనత ఎదురుగా ఉన్నా దేవుని నమ్ముకో, యెహోవాను ఆశ్రయిస్తే నీ జీవితంలో ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఈ మాటను నమ్మండి. అనగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మధ్య వచనమైన ఈ మాట ఈ యొక్క 2026 సంవత్సరం జూన్ మాసంలో మధ్య దినాల్లో మనం ఉన్నాం. సంవత్సరానికి ఈ 12 నెలల మధ్యలో ఉన్నటువంటి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీవు ఆశ్రయించిన దేవుడు నీ జీవితంలో మేలు కలగజేసే దేవుడు. నీవు ప్రభువుని విశ్వసించి నీ జీవితంలో ఏ మేలు కలగాలన్నా, ఏ కార్యం జరగాలన్నా ప్రభువును మాత్రమే నమ్ము. ఒకవేళ గర్భఫలము లోటై ఉంటే యేసయ్యను మాత్రమే ఆశ్రయించు. ఆయన మీద పూర్తి విశ్వాసం పెట్టుకో. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు కలగజేస్తాడు. ఉద్యోగం కావాలేమో, ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నాను, నిన్నే నమ్ముకుంటున్నాను, నీ మాట నమ్ముతున్నాను, ఇదిగో ఈరోజు నువ్వు ఇచ్చే వాగ్దానం నమ్ముతున్నాను, నా జీవితంలో నాకు కావలసిన ఉద్యోగాన్ని నువ్వు సిద్ధపరచు ప్రభా అని ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహోషాపాతు అనే ఒక రాజు ప్రభువును ఆశ్రయిస్తూ, ప్రభువును నమ్ముకుంటూ, దేవుని పాదాల యొద్ద ప్రతి యుద్ధ సమయంలో దేవుని యొక్క మాట ప్రకారం నడుస్తూ ఉన్న వ్యక్తి ఒకానొక సమయంలో ఎందుకో ఒక అహాబ్ అనే అన్య రాజుతో కలిసి దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి, దేవుని యొక్క ఆలోచన ప్రక్కన పెట్టి, మనుషుల ఆలోచనలు, మనుషుల యొక్క సహాయంను కోరుతూ ఒక రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మరణం ఎదురుగా వస్తుంటుంది. శత్రువులు అతన్ని చంపాలని ఎదురు చూసినప్పుడు ఆ యెహోషాపాతు ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభా నన్ను క్షమించు, నేను మనుషులు నమ్ముకొని వచ్చాను, రాజులు నమ్ముకొని వచ్చాను, నిన్ను నమ్ముకోవడం ప్రక్కన పెట్టానని ఎప్పుడైతే ఆ యొక్క యుద్ధ సమయంలో ఘోర యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రభు పాదాలు పట్టుకుని క్షమాభిక్ష కోరాడో వెంటనే దేవుడు ఆ యొక్క అపాయం నుంచి దేవుడు తప్పించాడు. అప్పటి నుంచి యెహోషాపాతు ఏ యుద్ధం వచ్చినా, ఏ యొక్క అపాయం వచ్చినా రాజులను నమ్మటం మానేశాడు, మనుషులు నమ్మటం మానేశాడు. ప్రతి చిన్న విషయంలో యెహోవాను ఆశ్రయించడం ప్రారంభించాడు. ఈ జీవితంలో కూడా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఏ యొక్క రుణ సమస్యలు లేదా బలహీన సమస్యలను వెంటాడుతున్నా యెహోవాను మాత్రమే ఆశ్రయించు. ఆయన పాదాలు పట్టుకుని ఆయన వాగ్దానాన్ని నమ్ము. నీ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు, విడుదల చేస్తాడు, స్వస్థతను చేకూరుస్తాడు, నీకు కావాల్సిన సమస్త అవసరాలు తీరుస్తాడు. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి పదే పదే ప్రార్థన చేయి. నాతో ప్రార్థన ఏకీమించు. మహిమ కలిగిన తండ్రి, ఇదిగో మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని నీ వాగ్దానం వింటున్న వారు ఎందరైతే విశ్వసిస్తున్నారో వారి జీవితంలో మేలు కలగచేయండి. నిన్ను మాత్రమే ఆశ్రయిస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. నీ మీద మాత్రమే ఆశ పెట్టుకునే దినం వారు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఏ విషయమై ప్రయాణం చేస్తున్నారు, ఏ యొక్క తలంపుతో వారు ప్రయాణాలు మొదలు పెడుతున్నారో వారి ప్రయాణంలో మేలులు కలగచేయండి. దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామములో ప్రార్థన.